రుబ్బురాయి ఐశ్వర్యరాయి. ఈ హాస్య కథని రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ నవంబర్ 2018లో స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది. అబ్బునాథానికి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. సుబ్బలక్ష్మి ఇలాంటి తగవ ఏదో తెస్తుందని అనుమానిస్తూనే ఉన్నాడు గాని అది ఇంత తొందరగా వచ్చేస్తుందని ఊహించలేకపోయాడు. తాము 2 నెలల క్రితం అద్దెకి దిగిన ఈ ఇంటి వెనక వసారా సైడ్ గోడకి ఓ కిటికీ ఉంది. దానికి 10 అడుగుల అవతల పక్కింటి మేడ ఉంది. ఆ మేడ కింది పోర్షను పడక గది కిటికీ ఎదురుగా ఉంది. ఈ వసారా కిటికీ అదే. ఆ కిటికీయే తగువు కారణమైంది. వారం రోజుల కిందట ఓ సాయంకాలం అబ్బునాథానికి కాఫీ కప్పు అందిస్తూ, ఈవేళ మన పక్కింటి భజగోవిందం అతని పెళ్ళాం స్వప్నసుందరి విపరీతంగా పోట్లాడుకున్నారు అంది సుబ్బలక్ష్మి ఎంతో ఆనందంతో. వాళ్ళు పోట్లాడుకుంటే నీకెందుకు సంబరం? అయినా వాళ్ళు పోట్లాడుకున్నారని నీకెవరు చెప్పారు అంటూ అడిగాడు. ఒకళ్ళు చెప్పాలేమిటి? వాళ్ళ పడగ్గది కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉండగానే అరుచుకున్నారు, కొట్టుకున్నారు. అతను పేపర్ వెయిట్ విసిరితే ఆవిడ అప్పడాల కర్ర విసిరింది. అది అతనికి తగిలినట్టుంది. తర్వాత మూలుగులు వినిపించాయి. దృశ్యం కనిపించలేదు అంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి తన ముఖంలోని భావప్రకటన ఏమాత్రమూ మార్చకుండా ముక్తాయిస్తూ ఉంటే అబ్బునాథం గుండె గతుక్కుమంది. ఎందుకంటే ఆమె నోట్లో నువ్వు గింజ నానదు. ఈ సంగతి వేరెవరి దగ్గరైనా నోరు జారితే లేనిపోని తంట అని భయపడ్డాడు. సరే, అవన్నీ మనకెందుకు అని తేలిగ్గా అంటూ ఆ కిటికీ తలుపులు మూసేయకూడదా అని కాస్త చిరాకు ప్రదర్శించాడు. ఎందుకు మూసేయాలి? అవతలికి చూస్తూ ఉంటే నాకు కొంత కాలక్షేపం అవుతోంది. అందువల్ల వాటిని మూసే ప్రసక్తి లేదు అంటూ కరాఖండిగా చెప్పేసింది సుబ్బలక్ష్మి. అయితే వాటిని మూసేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటి, కష్టం ఏమిటో ఇదిగో ఈరోజు సాయంకాలం ఆవిడ కూరలు తీసుకురావడానికి రైతు బజారుకు వెళ్ళిపోయిన సమయంలో పూర్తిగా అర్థమైంది అబ్బునాథానికి. మా ఇష్టమండి, మా ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకుంటాం, అరుచుకుంటాం, కరుచుకుంటాం. అది నా పెళ్ళాం, నేను దాని మొగుణ్ణి, మధ్యన మీకెందుకు అని అరుస్తూ పక్కింటి భజగోవిందం గారు డ్రాయింగ్ రూంలోకి దూసుకు వచ్చాడు. అబ్బునాథానికి విషయం అర్థం కాక కొంతసేపు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోతే, అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయారే, ముందు నాకు సమాధానం చెప్పండి అంటూ డాన్స్ కట్టాడాయన. ఏమైందండి, అసలు విషయం చెప్పండి, అలా కూర్చోండి అంటూ సముదాయించబోయాడు అబ్బునాథం. నేను మీతో వియ్యమందడానికి రాలేదు, విషయం తేల్చుకోవడానికి వచ్చాను అంటూ మరింత రెచ్చిపోయాడాయన. అసలు సంగతి చెప్పండి అంటూ మరింత గట్టిగా విసుక్కున్నాడు అబ్బునాథం. ఆ మధ్య నేను మా ఆవిడ పోట్లాడుకున్నాం. ఆ మధ్య ఏమిటి, ఈ మధ్య కూడా పోట్లాడుకున్నాం. నిజమే. అంత మాత్రం చేత మా వెనకింటి పిడతమొహం మీనాక్షమ్మ మమ్మల్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుందా? మీ వెనకింటి పిడతమొహం మీనాక్షి మిమ్మల్ని ఎద్దేవా చేస్తే మా ఇంటికి వచ్చి గెంతుతారెందుకు? దానింటికి వెళ్ళి గెంతండి. అక్కడికే వస్తున్నాను. మేం పోట్లాడుకున్న సంగతి మీనాక్షమ్మకి ఆ పక్కింటి నూకాలమ్మ చెప్పిందట. నూకాలమ్మకి వెనక వీధి చివరి మేడ మీది రుబ్బురోలు పొత్రం రుక్మిణమ్మ చెప్పిందట. ఆ రుక్మిణమ్మకి మెల్లకన్ను టీచర్ భారతమ్మ చెప్పిందట. ఆ భారతమ్మకి మీ ఆవిడ చెప్పిందట. అదే కనెక్షను. అర్థమైందా తమరికి? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఆహా, న్యాయంగా ఉందా అంటూ ఆయాసం తీర్చుకునేందుకు మాటలాపాడు భజగోవిందం. అతనికి ఎలా సర్ది చెప్పాలా అని అనుకుంటూ ఉంటే ఆపద్బాంధవుడిలాగా ప్రాణమిత్రుడు కాలజ్ఞానం వచ్చాడు. వాడు వస్తూనే 2 చేతులు ఎత్తి భజగోవిందానికి నమస్కరిస్తూ, శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్రాయ నమః. అయ్యా, విషయం అవగతమైంది. సర్దుబాటు చేసే పూచి నాది. ఇహ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అన్నాడు. భజగోవిందం అతడి వంక వింతగా చూస్తూ, ఇంతకీ మీరెవరు అంటూ అడిగాడు. అయ్యా, భవ్య కవి, బీద కవి, జన బహుళ కవితా మార్తాండ భజగోవిందం గారు, నమో నమః. మీ కవితాశక్తికి 1000 నమస్కారాలు. ఏమిటి, నా బిరుదులతో సహా నా పేరు కూడా మీకు తెలుసా అని అంటూ ఆశ్చర్యంతో పాటు ఒకంత ఆనందం కూడిన ముఖం పెట్టి అడిగాడు భజగోవిందం. అయ్యా, నేనే కాదు, ఈ ఊర్లోనే కాదు, ఆ మాటకొస్తే యావత్ తెలుగుదేశంలోనూ మీ పేరు బిరుదులు తెలియని వారుండరు.
తమరు కిందటి వారం ఆదివారం పేపర్లో రాసిన కవిత నా ఆత్మని ఉతికి ఆరేశాను అనేది నేను చదివాను. అసలు ఆత్మని ఉతికి ఆరేయాలనుకునే కాన్సెప్టే ఓ అద్భుతం. నా మెదడు చిలక్కొయ్యకు తగిలించాను అనే మీ కావ్య ఖండిక ఇంతవరకు తెలుగులో వెలువడిన అద్భుత ఖండికల్లో ఒకటిగా నేను భావిస్తాను. మిమ్మల్ని ఇలా కలవడం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటే కాలజ్ఞానం మాటలకు అడ్డుపడుతూ, అయితే మీరు నా ఫ్యాన్ అన్నమాట, చాలా ఆనందం, తమరి నామధేయం చెప్పారు కారు అన్నాడు భజగోవిందం. ఇదే మంచి సమయం అనుకుని అబ్బునాదం కల్పించుకుంటూ, వీడి పేరు కాలజ్ఞానం, శ్రీ 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 పోతులూరి వారి వీరభక్తుడు, సాహిత్యం అంటే చెవి కోసుకుంటాడు, గేయాలు కానీ కవితలు కానీ కనిపిస్తే నమిలేస్తాడు అంటూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా, అయ్యా కాలజ్ఞానం గారు, తమరు చాలా గౌరవనీయమైన పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు. వేళకి మీరు మా బాగా వచ్చారు. ఇంతకీ గొడవ ఏమిటంటే అంటూ భజగోవిందం కాలజ్ఞానం వంక తిరిగి ఏదో చెప్పబోయాడు. అయ్యా తమరు వేరే చెప్పాలా? మీరు చెబుతున్నది ఈ వీధి చివరి దాకా స్పష్టంగా వినిపిస్తోంది. అంతా విన్నాను, అర్థమైంది. ఈ అర్భకుడు అబ్బునాథన్ నా స్నేహితుడు. వీడికి నేను చీవాట్లు పెడతాను. మీలాంటి మహారచయితలు ఇలాంటి సిల్లీ విషయాల మీద అమూల్యమైనటువంటి కాలం వృధా చేయటం నా వంటి మీ అభిమానులకు ఎంతో వేదన కలిగిస్తోంది. మీ కొత్త పుస్తకం చీకట్లో చిందులకి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి రావాలి. రాకపోతే నేనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి అకాడమీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ప్రకటిస్తాను అని అన్నాడు కాలజ్ఞానం ఎంతో వినయంగా నమస్కరిస్తూ. ఆహా, నేడు చాలా సుదినం. మీరు తీరికైనప్పుడు మా ఇంటికి వస్తే నా రచనలన్నీ నా ఆటోగ్రాఫ్తో మీకిస్తాను అన్నాడు భజగోవిందం. అది నా భాగ్యం. ఇక మీరు వెళ్ళిరండి. నేను వీడి భార్యకి గడ్డి పెడతాను. సరేనా? నా మాట నమ్మండి అన్నాడు కాలజ్ఞానం. సరే, తమరి మాట మీద నేను వెళ్ళిపోతున్నాను. వారిద్దరికీ గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ అబ్బునాథం వంక కొరకరా చూస్తూ బయటికి కదిలిపోయాడు. అలా భజగోవిందం నిష్క్రమించడమే తరువాయి అబ్బునాథం కాలాన్ని బలంగా కౌగిలించేసుకున్నాడు. ఒరే కాలం, నువ్వేళకు రాకపోయి ఉంటే వాడు నన్ను పిప్పరమెంటు బిళ్ళలాగా చప్పరించేసి ఉండేవాడు. నీకు చాలా థ్యాంక్స్ రా అంటూ ఆనందపడిపోయాడు. తర్వాత కాలజ్ఞానం చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ వసారాలో ఆ కిటికీ చూశావు కదా అంటూ దానివైపు చూపిస్తూ జరిగిన సంగతులు క్లుప్తంగా వివరించాడు. ఈ కిటికీ వల్ల ఇంకా ముందు ముందు ఎన్ని గొడవలు వస్తాయో అని భయంగా ఉంది. ఈ కిటికీ మూయించే ఉపాయం ఏదైనా చెప్పరా ప్లీజ్, చచ్చి నీ ఇంట పుడతాను అంటూ బతిమాలాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని తర్వాత మెల్లగా తెరిచి శ్రీ 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 వీరబ్రహ్మేంద్రాయ నమః, ఇలా దగ్గరకు రా అని అంటూ చెవిలో 1 నిమిషం పాటు జ్ఞానోపదేశం చేశాడు. అబ్బా, ఏం ఐడియా చెప్పావురా, నీ బుర్ర అమోఘం. అమెరికాలో అమ్మేస్తే $5 బిలియన్ కొంటారు అంటూ కాలజ్ఞానాన్ని ఎత్తి పట్టుకుని గాలిలో గిరగిరా తిప్పడానికి విఫల ప్రయత్నం చేశాడు. కూరల సంచితో ఇంట్లోకొచ్చిన సుబ్బలక్ష్మి వెనక వరండాలో కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని మరీ కూర్చున్న అబ్బునాథం వంక అనుమానంగా చూస్తూ, ఇక్కడ కూర్చున్నారేమిటి అని అడిగింది. అబ్బే, అదే ఇక్కడ కూర్చుని అవతలకు చూస్తుంటే బాగా కాలక్షేపం అవుతోంది. అది సరే, మన పక్కింటి భజగోవిందం పెళ్ళాం పేరేమిటన్నావు? అదే ఏదో సుందరి, స్వప్న సుందరి. ఆ సుందరికి బొత్తిగా సిగ్గు లజ్జ లేవనుకో. స్నానం చేసి బట్ట చుట్ట పెట్టుకోకుండా వాళ్ళ గదిలోకి వచ్చేసింది. ఆ దృశ్యం చూడలేకపోయాననుకో. అదన్నమాట అసలు సంగతి. అయ్యగారి మొహం మతాబులా వెలిగిపోతోంది అన్నది సుబ్బలక్ష్మి. వెలిగిపోవడమేమిటి నా బొంద, సిగ్గుతో చచ్చిపోతూ ఉంటేను. అది సరే, నీకు గుర్తుందా, 2 నెలల కిందట మనం ఈ ఇంటిలో దిగినప్పుడు సుందరి వాడిపోయిన తోటకూర కాడలా ఉండేది. ఇప్పుడు పెరుగు తోటకూర కాడలా బొద్దుగా తయారైంది అన్నాడు కిటికీ వైపు దొంగచూపులు చూస్తూ. తోటకూర కాడో గోంగూర కాడో తర్వాత వర్ణిద్దురుగాని. స్వప్నసుందరి సాయంకాల స్నానం అయింది కదా, ఇహ తమరు కూడా సాయంకాల స్నానానికి దయచేయండి అంది సుబ్బలక్ష్మి వెటకారంగా. అదే నువ్వొచ్చాక వెళ్దామని ఇక్కడ కూర్చున్నాను అని అంటూ కిటికీని వదల్లేనట్టు చూస్తూ తువ్వాలు తీసుకుని బాత్రూం వంక సాగిపోయాడు అబ్బునాథం.
మర్నాడు సాయంకాలం ఆఫీసు నుండి తిరిగొచ్చిన అబ్బునాథానికి వెనక వసారాలో కిటికీ కనబడలేదు. దానిమీద ఓ పెద్ద ప్లైవుడ్ చెక్క దిగ్గొట్టబడి ఉంది. మనసు ఆనందంతో నిండిపోయింది. కాని దాన్ని బయటకు ప్రకటించకుండా భార్య వంక బేలచూపులు చూస్తూ, ఇదేమిటి, కిటికీ మూయించేశావే అంటూ అడిగాడు. మీరు ఆఫీస్కి వెళ్ళాక చావలి సిద్ధాంత్ గారు వచ్చారు మన ఇంటికి. ఇలా ఈ వైపున కిటికీ ఉంటే వాస్తు ప్రకారం మంచిది కాదట. భార్యాభర్తల తగువులకు కారణమవుతుందట. వెంటనే మూయించేయమన్నారు. అందుకని మన బ్రహ్మానికి కబురు పెట్టి చెక్క దిగ్గొట్టించేశాను అంది. అది కాదు సుబ్బు, కిటికీ తెరిచి కూర్చుంటే నీకు కాస్త కాలక్షేపం అవుతుందని అన్నావు కదా అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ, నా కాలక్షేపం మాట ఎలా ఉన్నా పాపం మీకే బెంగగా ఉంది కాబోలు. మీ పెరుగు తోటకూర కాడలాంటి స్వప్నసుందరి సాక్షాత్కారం దూరమైపోతుందని అంటూ అర్థోక్తిగా ఆగింది. సుబ్బు, మీ ఆడాళ్ళకి అనుమానాలు ఎక్కువోయి అదొత్తి రుబ్బురాయి. మరి నేనో అంది సుబ్బలక్ష్మి గోముగా భర్త వంక చూస్తూ. నువ్వా, నువ్వు ఐశ్వర్యరాయి అంటూ సుబ్బలక్ష్మిని దగ్గరగా తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. కథ సమాప్తం.